దేవుడు ఈ సృష్టిలో ఫస్ట్ కుటుంబాన్ని నిర్మించాడు, రెండవది సంఘాన్ని ప్రేమించాడు. మనం కుటుంబమైనా సరే ఐక్యతగా ఉండాలి, సంఘమైనా సరే ఐక్యతగా ఉండాలి. దేవుడి ఇష్టం ఏమంటే మనం సంఘంలో ఐక్యతగా ఉండి దేవుడి పని సాధించగలం, లేకపోతే సాధించలేము. అందుకే దేవుడు మనం భిన్న వ్యక్తులు, భిన్న కులాలు, భిన్నమైన మతస్థులం భిన్నము కాబట్టి మన మనసు క్రీస్తు రక్తంతో కడగబడ్డాం కాబట్టి వందే జగకపోతాం. కాబట్టి మన ప్రతి ఒక్క విషయాల్లోనూ సహా మనం ఐక్యతగా ఉండాలన్నదే, ఐక్యతగా ఉండే దేవుడు పని చేయాలన్నదే ఆయన ఆశ, దేవుడు ఆశ.